2 ఎముకల మధ్యలో మూవ్‌మెంట్ కావాలి అంటే జాయింట్ ఉండాలండి. మన మెడలో 7 ఎముకలు ఉంటాయి. ఛాతీలో 12, కింద నడుములో 5 ఎముకలు ఉంటాయి. సో, ప్రతి ఎముకకు కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి, ప్రతి 2 ఎముకలకి జాయింట్స్ ఉంటాయి. మనం వంగినా, లేసినా, తిరిగినా జాయింట్స్ దగ్గరే మూవ్‌మెంట్ జరుగుతుంది. ఎట్లాగైతే మనము వయసయ్యే కొద్దీ మన మోకాళ్ళ పైన బరువు పడే కొద్దీ మోకాళ్ళు అరుగుతాయో, అలాగే నడుములో కూడా జాయింట్స్, మెడలో, నడుములో కూడా జాయింట్స్ అరిగే అవకాశం ఉంటుంది. సో, జాయింట్ అరిగినప్పుడు ఏమవుతుంది, మీరు ముఖ్యంగా పడుకొని లేచేటప్పుడు మీకు నడుములో నొప్పిగా ఉంటాం. కొంచెంసేపు కూర్చొని లేవాలంటే నడుము సహకరించకపోవడం, నొప్పిగా ఉండటము, వంగినా లేసినా నడుములో నొప్పి రావటము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందండి. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఏం చేస్తామంటే కొన్ని మందులు, రెస్ట్, ఎక్సర్సైజ్ చెప్తాం. వాటితో తగ్గకపోతే ఈ జాయింట్స్ సంబంధించి నొప్పి తీసుకెళ్లే నరాలు కొన్ని ఉంటాయండి. వాటిని మనము లేజర్ ద్వారా ఆ నరాలని తొలగించేస్తే మనకు లాంగ్ టర్మ్ జాయింట్ పెయిన్ తగ్గిపోయి మీ పనులు మీరు చేసుకోవడానికి, సర్జరీ అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.